నమస్కారం. జై హిందూ ప్రేక్షకులకు బోనాల శుభాకాంక్షలు. తెలంగాణ సంస్కృతికి బోనాల జాతర ఒక ప్రతీక. తెలంగాణలో బోనాలు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక పండుగల్లో ఒకటి. ఆషాఢ మాసంలో మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా బోనాల జాతర నిర్వహిస్తారు. అంటువ్యాధులు, విపత్తుల నుంచి తమను కాపాడాలి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తారు. బోనం అనే పదానికి అర్థం భోజనం లేదా నైవేద్యం. అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్నే బోనం అంటారు. ప్రతి ఇంట్లో మహిళలు కొత్త కుండలో బియ్యం, బెల్లం, పెరుగు, పసుపు, వేపాకులతో అలంకరించి స్వయంగా తమ తలపై మోసుకుంటూ అమ్మవారికి సమర్పిస్తారు. ఇదే ఈ పండుగలో ప్రధాన ఘట్టం. చారిత్రక ఆధారాల ప్రకారం 1813లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఆ సమయంలో ఉజ్జయినిలో ఉన్న హైదరాబాద్ సైనిక దళం మహంకాళి అమ్మవారిని ప్రార్థించి వ్యాధి తగ్గితే స్వస్థలానికి వెళ్లి అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పిస్తామని మొక్కుకున్నట్లు చెప్తారు. అనంతరం ప్లేగు తగ్గడంతో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించి బోనాల సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ప్రారంభమై ఉత్సవాలు జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా నెల రోజుల పాటు కొనసాగుతాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్రలోని తుల్జా భవానీ, పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ, తమిళనాడులో మారియమ్మన్ జాతరలు లాంటి శక్తి ఆరాధన ఉత్సవాలు ఉన్నప్పటికీ బోనం సమర్పించడం, పోతురాజు విన్యాసాలు, రంగం వంటి ఆచారాలతో జరిగే బోనాల పండుగ మాత్రం తెలంగాణకే ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపుగా నిలిచింది.